ఇప్పుడే మనం ఈరోజు హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం HTML తీసుకొని అందులో హెడరు, టైటిల్ అండ్ బాడీ అండ్ క్లోజ్, ఓకే, అండ్ క్లోజ్ చేస్తాం HTML అండ్ బాడీ. సో టైటిల్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్స్. సో ఇక్కడ బాడీలో రాసుకోవాలి మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది. సో టైటిల్ ఇక్కడ రాసుకున్నాం కాబట్టి సో ఇది H1 రాసుకుంటాం. H1 దిస్ రాసుకుంటాం, స్మాల్ రాసుకోవాలి. H1 హెడ్డింగ్ 1 అలాగే H2 సో ఇక్కడ PW2. సో కాపీ చేయండి. చేంజ్ చేయండి 3. హెడ్డింగ్ ట్యాగ్స్ మొత్తం 6 ఉంటాయి కదా, 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. సరిపోయింది 3. 6 చూడండి 5 6. సో 3 క్లాసులు. హెడ్డింగ్ టైటిల్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్ రాసుకున్నాం. అండ్ బాడీలో హెడ్డింగ్ ట్యాగ్ 1 2 3 F 4 5. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సో చూడండి ఫస్ట్ది చాలా పెద్దగా, దిస్ ఈజ్ ద హెడ్డింగ్ 1, తర్వాత దిస్ ఈజ్ హెడ్డింగ్ 2, దిస్ ఈజ్ ద హెడ్డింగ్ 3, దిస్ ఈజ్ హెడ్డింగ్ 4, దిస్ ఈజ్ హెడ్డింగ్ 5, దిస్ ఈజ్ హెడ్డింగ్ 6. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు ఈజీగా ఒకటి యూజ్ చేద్దాం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ అది దిస్ ఈజ్ ది హెడ్డింగ్ 2 తీసుకుంటాను నేను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
innovation and OPTUNITES opportunities for opportunities for development. సో ఇప్పుడు ఒకసారి చూడండి అది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, ఇట్స్ ఈస్ ఏ డైనమిక్ ఫీల్డ్ విత్ కాన్స్టెంట్ ఇన్నోవేషన్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సైజ్ చూడండి అండ్ ఫాంట్ సైజ్ ఈస్ కరెక్ట్గా ఉంది. సో ఇలాగ యూజ్ అవుతుంది.